చివరి ఓవర్ వరకు విజయం దోబూచులాడిన గెలుపు మాత్రం భారత్ నే వరించింది. చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఒకనొక దశలో ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతుందని అనిపించిన తిలక్ వర్మ ఒంటి చేత్తో భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో 4 కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 55 బంతుల్లో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్ ని గెలిపించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఎన్ని వ్యూహాలు రచించినా సరే తిలక్ వర్మను అవుట్ చేయలేక ఇంగ్లీష్ బౌలర్లు చేతులు ఎత్తేశారు. చివరిలో 19వ ఓవర్ ను కూడా స్పిన్నర్ తో వేయించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఓ పక్క మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమవుతుంటే తిలక్ వర్మ మాత్రం నిలకడగా ఆడుతూ వాషింగ్టన్ సుందర్ అలాగే రవి బిష్ణోయ్లతో కలిసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఒకవేళ తిలక్ వర్మ వికెట్ తీసి ఉంటే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్దే విజయం సాధించి ఉండేది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం జోస్ బట్లర్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ రోజు మ్యాచ్ చాలా గొప్పగా సాగింది. అయితే తమ ఓటమికి టీమిండియా గెలుపుకు ఒక్కడే కారణం, అదే తిలక్ వర్మ. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మేము బౌలింగ్ తో పట్టు సాధించాం, కానీ తిలక్ వర్మ ఒక్క వికెటే మా విజయ అవకాశాలను దూరం చేసిందని జోస్ బట్లర్ అన్నాడు. ఇక మా బ్యాటింగ్ విభాగంలో కూడా గత మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ లో మెరుగయ్యాం, కానీ ఇంకా టాప్ ఆర్డర్ మెరుగవలసి ఉందని జోస్ బట్లర్ అన్నాడు. అయితే టార్గెట్ మాత్రం డిఫెండ్ చేసుకునే టార్గెట్ అయినప్పటికీ చివరిలో విజయ అవకాశాలను కోల్పోయాం. ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా మా ప్రదర్శనతో నిజంగా సంతోషంగా ఉన్నామని, తర్వాతి మ్యాచ్ లో ఖచ్చితంగా విజయాలు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు జోస్ బట్లర్.